గాడిద పిల్లను యేసు చెంతకు నడిపించిన శిష్యులు ఏం చేశారు? మొదటిదిగా ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళారు. ఈరోజు కట్టబడిన గాడిద పిల్లల్లాగా ఉన్న నశించిపోతున్న ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలంటే మనమే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనమే ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప మనం నడిపించలేము. రెండోదిగా కట్టబడిన గాడిద పిల్లను చూచారు. ఈరోజు నువ్వు విప్పబడిన గాడిదను చూస్తున్నావా? కట్టబడిన గాడిద పిల్లలను చూస్తున్నావా? ఆ సంఘానికి వెళ్ళి ఈ సంఘానికి వెళ్ళి వాళ్ళని ఎరయాస్తున్నావా? ఇంకా నశించిపోతున్న ఆ బిడ్డలను చూస్తున్నావా? నశించిపోతున్న ప్రజలను మనం చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత గాడిద పిల్ల కొరకు యజమానునితో పోరాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రభు సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా నువ్వు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. యజమానులు ఒప్పుకోరు. నువ్వు మాట్లాడి ఎలాగైనా సరే అక్కడి నుంచి వాళ్ళని విడిపించాలి. నాలుగోదిగా యేసు ఆజ్ఞాపించినట్టు చెప్పారు. నశించిపోతున్న ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించాలంటే మనం ఎన్ని చేసినా వాళ్ళు ప్రభు దగ్గరికి రారు. కానీ దేవుడు ఏం చెప్తే మనం అది చెయ్యాలి. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించమన్నాడో, ఏ మాటలు చెప్పమన్నాడో, ఏ వాక్యం సత్య బోధ అది చెబితే మనకు ఫలితం వస్తుంది ప్రియ దేవుని బిడ్డారా. అసలు మట్టలాదివారం దినాన ఏం చేయమని చెప్పాడు దేవుడు, అది తెలుసుకొని ముందు ఆచారపూర్వకంగా చేయమని కాదు ప్రియ దేవుని బిడ్డారా. నిజమైన దేవుని వాక్యాన్ని మనం లోకానికి ప్రకటిస్తే అప్పుడు కట్టబడిన గాడిదలను ప్రభు దగ్గర నడిపిస్తాం. ఎప్పుడైతే ఆ గాడిద పిల్లలు వస్తాయో ఇక నువ్వు రాజును చేయాల్సిన పనిలే. ఆ యేసు ప్రభువును రాజును చేసింది ఎవరు చెప్పండి? గాడిద పిల్లలే. నువ్వు ఆత్మను రక్షిస్తే వారే ప్రభుని లోకానికి చూపిస్తారు. వారే సంఘంలో బలమైన పాత్రలుగా ఉంటారు, బలమైన స్తంభాలుగా నిలబడతారు.